ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పట్టణ ప్రజలతో తమ ఆనందాన్ని పంచుకోవటానికి, ఆత్మీయత పెంచుకోవటానికి అసంఖ్యాకంగా వేయించేసిన మీ అందరితో ఆత్మీయంగా ముచ్చటించేందుకు వేయించేసి ఉన్న ఆనరబుల్ సీఎం గారిని, స్థానిక శాసనసభ్యులు, ఉత్తమైన పథకం మీకు తెలుసు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థులకి గారు సత్కరిస్తూ ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు, సభాధ్యక్షులు, ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆనరబుల్ సీఎం గారిని సత్కరించారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు వేదిక పైన ఆనరబుల్ మినిస్టర్స్కి, ఆనరబుల్ అడ్వైజర్స్కి, స్థానిక ఎమ్మెల్యే గారికి, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, ప్రజాప్రతినిధులకు వివిధ 30 సంవత్సరాలుగా మూతబడినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని నేను గౌరవ ఎంపీ గారు మొన్ననే ఢిల్లీ పెద్దలతోనే మాట్లాడినాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ యొక్క ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే పీపీపీ మోడ్లో మేము అక్కడ ప్రారంభిస్తామనంటే ఢిల్లీలోని కూడా పెద్దలు కూడా పాజిటివ్గా మాట్లాడారు. కాబట్టి ఆ యొక్క సీసీఐని పునఃప్రారంభించే విధంగా మీ సహకారం కావాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మొన్న రాష్ట్రంలో ఏ ఉమ్మడి జిల్లా కూడా యూనివర్సిటీ లేని జిల్లా లేదు. కానీ నా ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేని కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి బేలాలో జూనియర్ కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్, బోరద్లో జూనియర్ కాలేజ్, ఆదిలాబాద్లో యూనివర్సిటీ మంజూరు ఇవ్వాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ఆదిలాబాద్ సంస్థలని కూడా విజ్ఞాపన పత్రంలో మీకు ఇస్తానన్న నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ విషయం అడిగినా కూడా ముఖ్యమంత్రి గారిది ఎంత గొప్ప మనసు అనంటే, నిన్న నేను ఒక రివ్యూలో అందరూ రావాలని కోరుకున్నా. సహజంగా కొందరు అన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు ఇంత ఆతృత పడుతున్నారంటే నేను చెప్పిన, నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా నా నియోజకవర్గ ప్రజలకు ఏదడిగినా కూడా సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నేనెందుకు గొప్పగా స్వాగతించకూడదు అని మాట్లాడినా. ఈరోజు గొప్ప మనసుతో ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాలా, అందుబాటులో ఉన్నటువంటి సమస్యలని మీకు విజ్ఞాపన పత్రంలో నేను అన్ని విషయాలు పొందుపరిచి ప్రయత్నం చేస్తా. మీరు తప్పకుండా ప్రారంభోత్సవం చేసి నీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జిల్లా రైతాంగం కాటన్ సంబంధించి, సోయాబీన్ సంబంధించి, ఇతర పంటలకు సంబంధించి నష్టపోవడం జరిగింది. గడచిన నాడు కూడా పంట నష్టం ఇవ్వలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పగ్గాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న నాటి ప్రభుత్వాన్ని ఓడించి మీరు అండగా నిలబడి ఆశీర్వదిస్తే బాధ్యత చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా 2 తరాలుగా ఆదిలాబాదు జిల్లా ప్రజల తరఫున గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన కాకా వెంకటస్వామి గారి కుమారుడు, సహచర మంత్రివర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని, అదేవిధంగా 15 ఏళ్ల నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే. నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 563 మంది గ్రూప్ 1 అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని, వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు. అందుకే కోర్టుకెళ్ళి ఎంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించిండ్రో, ఇప్పటికి జరిగిన అన్ని కార్యక్రమాలల్లో గొప్పగా ఆదిలాబాద్ జిల్లాలోనే జరిగింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు
నిరుద్యోగులందరూ మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా, తొందరలోనే మళ్ళీ వస్తా, మీకు నిధులు ఇస్తా, ఆదిలాబాదును అభివృద్ధి చేస్తా అని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.